యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పైన గదిలో ఉన్నారు. ఇందాక చాక్లెట్ కూడా ఇచ్చాడు. ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి శ్రీకాంత్ గారికి ఇస్తావా? ఇస్తాను. ఎవరిచ్చారు అంటే ఏం చెప్పాలి? ఇది చూపించు. ఇదేంటిది? పాపతో గిఫ్ట్ పంపించింది శ్రీకాంత్కి. అంకుల్, ఎవరిచ్చారు? ఒక అక్క మీకు ఇది ఇవ్వమని చెప్పింది. వి అంటే విష్ణు కదా? తనే పంపించిందా? విష్ణు, నేనంటే నీకు ఎంత ప్రేమ, ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చావు విష్ణు. బదులుగా నేను నీకేమీ ఇవ్వలేకపోతున్నాను విష్ణు. నా ప్రేమని నేనే సమాధి చేస్తున్నాను. అయినా నువ్విచ్చిన ఈ షర్ట్ని నేను వేసుకొని తీరుతాను. నీ మీద నాకు ప్రేమ ఉంది. కానీ అన్నయ్య నా భుజాల మీద భారం పెట్టాడు. ఏంటి శ్రీకాంత్ ఇది? ఈ సూట్ బాలేదా? నాకు ఈ షర్ట్ నచ్చింది శిఖరా. అది కాదు శ్రీకాంత్, నీ డ్రెస్కి నా డ్రెస్కి మ్యాచింగ్ ఉండదు. మన డ్రెస్ కలర్స్, మన ఆలోచనలు, మన టేస్ట్లు అన్నీ కలిసిపోవాలి. మనిద్దరం జీవితాంతం కలిసి నడుస్తున్నాం. శ్రీకాంత్ ప్లీజ్ ఈ షర్ట్ తీసేసాయి. ఎందుకు శిఖరా ఇంతలా పట్టుబడుతున్నావు? నన్ను వదిలే ప్లీజ్. ఓ విష్ణు పంపిన డ్రెస్ వేసుకొని బర్త్డే పార్టీలో ఎలా ఉంటావు శ్రీకాంత్? ఇది నాకు అవమానంగా ఉంది.
రండి బావగారు, కరెక్ట్ టైంకి వచ్చారు. చూడండి, ఈ షర్ట్ బాగాలేదంటే శ్రీకాంత్ వినిపించుకోవట్లేదు. ఏంట్రా పాపం అమ్మాయి చెప్తోంది కదా, తీసేయచ్చు కదరా. అది కాదన్నయ్య. శ్రీకాంత్, ఇది తీసేసి ఇది వేసుకో ప్లీజ్. తను నీ కాబోయే భార్య, ప్రేమగా ఇచ్చినప్పుడు కాదనకూడదు. వేసుకో. తీసుకో శ్రీకాంత్. వేసుకోరా. ఏ రాధా గారు ఎక్కడున్నట్టు? శ్రీకాంత్ షర్ట్ వేసుకుంటాడు. పర్ఫెక్ట్. ఇప్పుడు చూడడానికి ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. గెస్ట్లు అందరూ వస్తున్నారు. అందరూ వచ్చాక అప్పుడు వద్దు గాని, సరేనా? ఛీ, ఈ షర్ట్ ఏం బాలేదు. ఇచ్చేయ్. ఇది బాగుంది. రాధా గారు, మీరు ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతికాను. మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి కృష్ణ? రాధా గారికి ఎలా చెప్పాలి? ఆయన అసలే కస్సు బుస్సు అంటారు. శ్రీకాంత్ విష్ణు అక్కల ప్రేమ విషయం కొంచెం సాఫ్ట్గా చెప్పాలి. పక్కకెళ్ళి మాట్లాడుతున్నారండి. కొంప తీసి నాకు శ్రీకాంత్కి పెళ్లి జరుగుతుందని కృష్ణ ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఏంటి కృష్ణ, ఏదో మాట్లాడాలన్నావు, మళ్ళీ సైలెంట్గా ఉన్నావు? ఏమీ లేదు రాధా గారు, చెప్పేది జాగ్రత్తగా వినండి. విష్ణు అక్క అది అసలు బావగారు, జ్యూస్ తీసుకోండి. అయ్యయ్యో, సారీ బావగారు, చూసుకోలేదు. మరేం పర్లేదు, వాష్ చేసుకుంటానులే అమ్మా. కృష్ణ, వాష్ చేసుకుని వస్తాను. రాధా గారు, ఒక్క మాట. కృష్ణ, కేక్ కటింగ్ హడావిడి ఉంది కదా, మనం తర్వాత మాట్లాడుకుందాం. రాధా కొంచెం సేపు ఆగితే సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు దాంతో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. కృష్ణ, జ్యూస్ తీసుకో. ఏం అవసరం లేదు. అక్కడ టాబ్లెట్స్ మార్చొచ్చి చాలాసేపు అయింది. ఐ థింక్ ఈ పాటికే అత్తయ్య గారు టైం ప్రకారం వేసుకోవాల్సిన బీపీ టాబ్లెట్ ప్లేస్లో మార్చిన టాబ్లెట్ వేసుకొని ఉండాలి.
ఒకవేళ వేసుకోవడం మర్చిపోయినా బాడీ షివరింగ్ బట్ ఏంటి అంతా మసగ్గా ఉంది? టాబ్లెట్ లేట్ అయింది కదా, తగ్గిపోతుందేమోలే. ఎవరది? అత్తయ్య గారు, నేనండి, వరుణ్ణి. ఇందాక హెల్మెట్ మర్చిపోయి వెళ్ళాను, తీసుకెళ్దామని వచ్చాను. అవును, ఏమైంది అత్తయ్య గారు అలా ఉన్నారు? ఏం లేదులే బాబు, బీపీ కాస్త ఎక్కువైనట్టుంది. ఏం పర్లేదులే బాబు, టాబ్లెట్ వేసుకున్నాను, సర్దుకుంటుంది. అత్తయ్య గారు, టాబ్లెట్ వేసుకుని ఎంతసేపు అయిందండి? ఇందాకే వేసుకున్నాను బాబు. అత్తయ్య గారు, ఈ పాటికి బీపీ కంట్రోల్లోకి రావాలి కానీ ఇంకా పెరగడం ఏంటండి? అవును, ఇంట్లో ఎవరు లేరా? విష్ణు, కృష్ణ ఎవరు లేరా? ఎవరూ లేరు బాబు. విష్ణు, కృష్ణ పార్టీ ఉందని వెళ్ళారు. వాళ్ళ పార్టీకి వెళ్లకుండా ఉండడానికి నేను టాబ్లెట్స్ మార్చింది, అయినా సరే వెళ్ళిపోయారు. చా, మరి మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరూ లేకపోతే ఎలా అత్తయ్య గారు? మీ ఫోన్ ఇవ్వండి, నేను నెంబర్ కల్పిస్తాను, మీ అమ్మాయిని పిలవండి. వద్దు బాబు, నాకు ఇలా ఎప్పుడూ అవుతూనే ఉంటుంది. ఏం కాదులే, అనవసరంగా పిల్లలు కంగారు పడిపోతారు. ఏ ఫోను వద్దు బాబు. అది కాదు అత్తయ్య గారు, మీ సిచ్యువేషన్ అంటే మీకు అర్థం కావడం లేదు. ఈ టైంలో వాళ్ళ ఇంట్లో లేకపోతే ఎలా? మీ ప్రాణం కన్నా పార్టీయే ముఖ్యం కాదు కదా వాళ్ళకి. నాకు ప్రాణం పోయే పరిస్థితి ఏమీ లేదులే బాబు. నేను ఇలా అవ్వడం, మళ్ళీ కోలుకోవడం అన్నీ మామూలే. నీకు నన్ను ఇలా చూడటం కొత్త కాబట్టి కంగారు పడుతున్నావు. నాకేం కాదులే బాబు. ఏం కాదంటే పిచ్చి మొహందానా. నేను టాబ్లెట్ మార్చాను, అది వేసుకున్నాక పరిస్థితి ఏంటో నాకు తెలుసు, నీకేం తెలుసు? వాళ్ళకు ఫోన్ చేసి పిలవడానికి ఏంటంటే అసలు ఎదవ సోది మొహమాటం నువ్వు. చా, నా ఫోన్లోంచి చేసి చెప్దామంటే ఈ టైంలో నేనెందుకు ఇక్కడ ఉన్నానని ఎంతో డౌట్లు వస్తాయి వాళ్ళకి. కావాలనే నేను ప్లాన్ చేశాను అనుకుంటారు. ఈవిడితో ఫోన్ చేపిద్దామంటే ప్రాణం పోయినా ఫోన్ చేసేలా కనిపించట్లేదు.
ఇప్పుడు ఏం చేయాలి? అత్తగారు, అత్తగారు, అత్తయ్య, అత్తయ్య, అత్తయ్యగారు, అత్తయ్యగారు. నేనేదో ప్లాన్ చేస్తే ఇక్కడ ఏదో అయిపోయేలా ఉందే. ఇప్పుడెలా? అమ్మో, ఈవిడికి ఇప్పుడు ఏదైనా అయిందంటే అసలుకే మోసం వస్తుంది. ఉన్న పెళ్లి కాస్త పెటాకులైపోతుంది. కొండనాలకి మందేస్తే ముననాలకి ఊడిందని నా టార్గెట్ కాన్సెప్ట్ చెత్త కుప్పలో కలిసిపోయాయి. ముందు ఈవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హలో డాక్టర్. ఏంటి శ్రీకాంత్ ఇది? మీ అన్నయ్య అడగగానే నువ్వు మాటిచ్చావు, బానే ఉంది. కానీ నిజం అంటూ ఒకటి ఉంటుంది కదా. నువ్వు ప్రేమించిన మా విష్ణు అక్క సంగతి ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి శ్రీకాంత్? నిజం చెప్తే సరిపోతుంది కదా. ఈ రోజు నీ బర్త్డేకి మీ ప్రేమ విషయం చెప్తావని మా అక్క గంపడి ఆశతో వచ్చింది. అప్పటి నుంచి నీకు విషెస్ కూడా చెప్పకుండా, నిన్ను కలిస్తే ఎవరేమనుకుంటారో, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని నిన్ను కూడా కలవకుండా ఒక మూలన దీనంగా నిలబడి ఉంది. మీకోసం కష్టపడి షర్ట్ పంపించింది. నీకింకా అర్థం కావట్లేదా తనకి నువ్వంటే ఎంత పిచ్చి ప్రేమ అని? శ్రీకాంత్, ఇది మీ ఇద్దరి జీవితాలకు సంబంధించిన సమస్య. నువ్వు లేట్ చేస్తే మీ ఇద్దరి జీవితాలు అతలాకుతలమవుతాయి. నువ్వు చెప్పకపోతే మీ అన్నయ్యకి నేనే చెప్తాను. రాధా గారు అందరి ముందు మీ పెళ్లి గురించి చెప్పకముందే విష్ణుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పు. తానే పెద్ద మనసుతో ఒప్పుకుంటాడు. నువ్వేం భయపడకు. ఇందులో భయపడాల్సిందేం లేదు. మా అక్క గురించి ఆలోచించు ప్లీజ్. శ్రీకాంత్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు దిష్టి చుక్కే పెట్టాను, త్వరలో నీ బుగ్గకి పెళ్లి చుక్క పెడతాను విష్ణు. డాక్టర్ గారు, ఏంటి సిచ్యువేషన్? పర్వాలేదండి, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. అనవసరంగా ఇరుక్కున్నాను ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలిసిందన్నట్టు నేనేదో చేయడానికి వస్తే ఇక్కడ ఏదో జరిగి ఇలా ఇరుక్కుపోయాను. చచ్చా, ఈవిడ ఎప్పుడు స్పృహలోకి వస్తుంది? ఎప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తుంది? వాళ్ళని పార్టీ నుంచి ఎలా రప్పించాలి? అత్తయ్య,
అత్తయ్య గారు ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు బాబు, చెప్పాను కదా ఇది ఎప్పుడు ఉండేదే అని. అత్తయ్య గారు మీకు తెలియట్లేదు కానీ పరిస్థితి చాలా ప్రాబ్లమేటిక్గా అయిందండి. కనీసం ఇప్పుడైనా మీ అమ్మాయిలకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. వద్దు బాబు, అనవసరంగా వాళ్ళని కంగారు పెట్టడం దేనికి చెప్పు. అయ్యో మీకు అర్థం కావట్లేదండి. ఇదిగోండి ఫోన్ చేయండి, చేయండి, రమ్మని చెప్పండి. వద్దు బాబు, అయినా నువ్విక్కడున్నావు కదా బాబు, నాకేమవుతుంది చెప్పు. గొప్ప మనసు గల అల్లుడివి బాబు. మా కుటుంబం అంటే ఎంత శ్రద్ధ నీకు. అంతా గోవిందుడి కృప. బతుకుచ్చాడు.